తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందని మున్సిపల్ ఎన్నికల్లో 100% వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఇప్పటివరకు పోలింగ్ శాతం మందకోడిగా ఉందని, సాయంత్రం వరకు పోలింగ్ పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సాయంత్రం అయ్యేసరికల్లా పోలింగ్ ముగిసే టయానికి చక్కటి పర్సంటేజ్తో మనం ఈ ఎలక్షన్స్ ముగించవచ్చు అని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇంకొకసారి కూడా అపీల్ చేస్తున్నాను, 5 o'clock వరకు మనకు టైం ఉంది. క్యూస్లో గనక ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తే చీట్స్ కూడా వేసి మేము 5 o'clock తర్వాత కూడా ఈ పోలింగ్ జరిగేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓటర్స్ అందరికీ అపీల్ చేస్తున్నాము, తప్పకుండా వచ్చి మీ ఫ్రాంచైజ్ని ఉపయోగించుకోండి. ఇది ఒక పండుగ లాంటి వాతావరణం కూడా చాలామంది కలెక్టర్స్ సృష్టించారు. రావాలి, మీకు ఆహ్వానాన్ని అందించాము. అలాగే ఓటర్ స్లిప్స్ కూడా అందరికీ పంచాము. తప్పకుండా మీరు వస్తే ఈ డెమోక్రసీ ఇన్ యాక్షన్ మీరు కూడా చూడడానికి అవకాశం కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ యువర్ ఓన్ ఓట్, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చారు, ఎలాగ ఓటింగ్ చేస్తున్నారో కూడా మనం గమనించవచ్చు. చక్కటి సదుపాయాలే కాకుండా ప్రైవసీ ఆస్పెక్ట్లో కూడా మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు, ఏంటి, సెక్యూర్గా వేస్తున్నారు లేదా, అలాంటి చక్కటి వాతావరణం కూడా కల్పించడం అనేది జరిగింది. సో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇంకా బాగా ఓటర్స్ అవేర్నెస్ కూడా మనం పెంచవచ్చు. ఇవి నిరంతరం లైవ్ కాస్ట్ అవుతూ ఉన్నాయి అని అంటే కూడా ఇప్పుడు మీ ద్వారా చాలామంది కూడా ఈ వెబ్కాస్టింగ్ అవుతున్నటువంటి సన్నివేశాలు మీరు చాలా చక్కగా మీ యొక్క మీడియాలో కూడా చూపించడం జరుగుతుంది. ఇది కూడా ఓటర్ అవేర్నెస్ కూడా దారి తీయాలని మేము కూడా కోరుకుంటున్నాము. అయితే పోలింగ్ స్టేషన్స్ అనేవి ఎలాగుంటాయి, బ్యాలెట్ పేపర్ అంటే ఏంటి, దీని ఓటింగ్ ప్రైవసీ అంటే ఏంటి, ఓటింగ్ పర్సంటేజ్ అని మామూలుగా మనం అనుకుంటున్నటువంటి ఎలక్టరల్ రోల్స్ ఎలాగ ఉంటాయి, ఇటువంటి వాటి మీద కూడా అవగాహన, ముఖ్యంగా యంగ్ జనరేషన్. సో ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో యంగ్ జనరేషన్లో ఉన్నవాళ్ళు, 50 తక్కువ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా 40 తక్కువ ఉన్న వాళ్ళే అత్యధికమైన పర్సంటేజ్లో నిలబడ్డారు కూడా. ఇది కూడా చాలా పాజిటివ్ ట్రెండ్గా మనం చెప్పుకోవచ్చు. అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగితే అది మన డెమోక్రసీకి ఒక గుర్తు. సాయంత్రం అయ్యేసరికల్లా పోలింగ్ ముగిసే